ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, యోగము శక్తుల యొక్క గుణాల యొక్క ప్రయోగంలోకి తీసుకురావాలి అంటే ముందుగా పరిశీలన చేసుకోండి అంటున్నారు పరమాత్మ. మరి వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? పరమాత్మ అంటున్నారు, ఏ విజ్ఞాన సాధనాన్నైనా ఉపయోగించేటప్పుడు లైట్ ఉందా లేదని పరిశీలించుకుంటారు కదా. అలాగే యోగం యొక్క శక్తుల యొక్క గుణాల యొక్క ప్రయోగం చేసేటప్పుడు ముందుగా పరిశీలన చేసుకోండి. ముఖ్య ఆధారమైన ఆత్మిక శక్తి, పరమాత్మ శక్తి లేదా లైట్ స్థితి, తేలిక స్థితి ఉందా అని స్థితి మరి స్వరూపం డబల్ లైట్గా ఉంటే సహజంగా ప్రయోగం యొక్క సఫలతను పొందుతారు. అన్నిటికంటే ముందు ఈ అభ్యాసాన్ని శక్తిశాలిగా చేసుకున్నందుకు మొదట మీపై ప్రయోగం చేసుకుని చూడండి. ప్రతి నెల లేదా ప్రతి 15 రోజులకి ఏదొక విశేష గుణం లేదా ఏదొక విశేష శక్తిని స్వయంలో ప్రయోగించి చూడండి. ఎందుకంటే సంఘటనలు లేదా సంబంధ సంపర్కాలలో పరీక్షలు అయితే వస్తూనే ఉంటాయి. కనుక మొదట మీపై ప్రయోగం చేసి పరిశీలించుకోండి. ఏ పరీక్ష వచ్చినా, ఏ శక్తి లేదా ఏ గుణం ప్రయోగించాలన్నా లక్ష్యం పెట్టుకున్నారో దానిలో ఎంతవరకు సఫలత వచ్చింది అని, మరియు ఎంత సమయంలో సఫలత వచ్చింది అని చూసుకోండి. విజ్ఞానం యొక్క ప్రయోగం రోజు రోజుకి కొద్ది సమయంలో ప్రత్యక్ష రూపం యొక్క అనుభవం చేయడంలో ముందుకు వెళ్తుంది. సమయం కూడా తక్కువ చేసుకుంటూ వెళ్తున్నారు. కొద్ది సమయంలో సఫలత ఎక్కువ లభించాలి. విజ్ఞానం వారి యొక్క లక్ష్యం కూడా ఇదే. అలాగే మీరు కూడా ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో దానిలో సమయాన్ని కూడా పరిశీలించుకోండి, మరి సఫలతను కూడా పరిశీలించుకోండి. ఎప్పుడైతే స్వయం పట్ల ప్రయోగం సఫలం అవుతారో అప్పుడు ఇతరాత్మ పట్ల ప్రయోగించడం సహజం అవుతుంది. మరియు ఎప్పుడైతే స్వయం పట్ల సఫలత అనుభవం చేసుకుంటారో అప్పుడు మీ మనసులో ఇతరుల పట్ల ప్రయోగం చేయాలని ఉత్సాహ ఉల్లాసాలు స్వతహాగానే పెరుగుతూ ఉంటాయి. ఇతరాత్మల సంపర్కాలలో స్వయం యొక్క ప్రయోగం ద్వారా ఆ ఆత్మలపై కూడా మీ ప్రయోగం యొక్క ప్రభావము స్వతహాగానే పడుతుంది. ఒక ఉదాహరణ ఎదురుగా పెట్టుకోండి. నేను సహానుశక్తిని ప్రయోగించాలి అని మీరు అనుకున్నప్పుడు ఎప్పుడైతే స్వయంలో సహానుశక్తిని ప్రయోగిస్తారో అప్పుడు ఏ ఆత్మలైతే మీ సహానుశక్తిని చెలింపు చేయడానికి ప్రయత్నిస్తారో వారు కూడా రక్షింపబడతారు కదా. వారి లోపం కూడా తొలగిపోతుంది కదా. చిన్న చిన్న సంఘటనలో ఉంటారు. సెంటర్స్లో ఉన్నప్పుడు ఆ సెంటర్స్లో చిన్న సంఘటన ఉంటుంది కదా. కనుక మొదట స్వయం పట్ల ప్రయత్నం చేయండి, తర్వాత మీ చిన్న సంఘటనలో ప్రయత్నించండి అంటున్నారు పరమాత్మ. ఓం శాంతి.